గుడివాడలో రాజకీయ చెత్తను ఊడ్చేసినందున తెలుగుదేశం నేతలు ఇక స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రేణులకు హితబోధ చేశారు. అధికార గర్వంతో రెచ్చిపోతే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు చేస్తే మనవాడైనా పరాయివాడైనా సరే కఠిన చర్యలు తప్పవంటూ క్రమశిక్షణ గీతను గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ప్రజాసేవను ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుడివాడ పర్యటనలో భాగంగా టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. గుంటూరులో తప్పు చేసిన తెలుగుదేశం కార్యకర్తను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయించామని, శ్రీకాకుళంలో మాజీ మంత్రి కొడుకును సైతం అరెస్టు చేయించామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో రాజకీయాలను ఎలాగైతే ప్రక్షాళన చేశామో అదే ఉత్సాహంతో ఇప్పుడు నగరాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యతను తెలుగుదేశం శ్రేణులు భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న బూత్ లెవెల్, గ్రామ, మండల స్థాయి నేతలను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కొందరు తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు.